హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే చాలా మంది రైతులు మనల్ని అడుగుతున్నారు ఏమని అంటే, అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్లు మనం సచివాలయంలో ఇవ్వాలి, అదేవిధంగా ఎవరెవరు ఈకేవైసీ చేయాలి, అందరూ ఈకేవైసీ వేయాలన్నా లేదంటే కొంతమంది వేయాలా, ఒకవేళ వేయాలంటే ఎవరెవరు వేయాలి, ఎక్కడ వేయాలి, అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మొదటగా తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఈ పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్, పీఎం కిసాన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వం, ఈ అమౌంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఇది సంవత్సరానికి 6,000 తరఫున 3 విడతలుగా అయితే మన అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క విడత 2,000 రూపాయలు, అలా 3 విడతల్లో అయితే ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ వచ్చేసి 14,000 రూపాయలు అండి. అంటే ఈ 14,000 రూపాయలను కూడా మనకి అకౌంట్లో 3 విడతలుగా జమ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఏదైతే పీఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ చేస్తారో అదే రోజునే అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇంకొచ్చేసి ఈ 14,000 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 14,000 రూపాయలని వచ్చేసి 3 విడతలు, అంటే ఏదైతే ఇప్పుడు జూన్ నెలలో ఒక విడత, అదేవిధంగా అక్టోబర్లో ఒకటి, జనవరిలో ఒకటి. ఈ మొదటి విడతలో వచ్చేసి ఇది వచ్చేసి 5,000 రూపాయలని, అదేవిధంగా రెండో విడతలో వచ్చేసి ఒక 5,000 రూపాయలని, మూడో విడతలో వచ్చేసి 4,000 రూపాయలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయిన పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ వచ్చేసి 2,000 రూపాయలు వీటితో యాడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ నెల జూన్ 20వ తేదీన మన యొక్క పీఎం కిసాన్ అమౌంట్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ తెలియజేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత అయితే దీని అయితే వాయిదా వేయడం జరిగింది. అది ఎప్పటికంటే ఈ పీఎం కిసాన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అదేవిధంగా ఏదైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఏదైతే పీఎం కిసాన్ అమౌంట్ సంబంధం లేకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయలు అంటే మొదటి విడత సంబంధించిన 5,000 రూపాయలని జూన్ 28వ తేదీన అయితే మన రైతుల యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఈ పీఎం కిసాన్ అమౌంట్ వాళ్ళ ఇష్టం, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తే అప్పుడు మన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ పీఎం కిసాన్ మరియు అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ వచ్చేసి మొదటి విడత 7,000 రూపాయలు, 7,000 రూపాయలు, 2,000 రూపాయలు పీఎం కిసాన్ది, అదేవిధంగా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్. ఇంకొచ్చేసి రైతులు చాలా మంది ఈ ఈకేవైసీ విషయంలో చాలా యొక్క కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. అసలు ఏంటంటే ఈకేవైసీ అనేది అందరూ వేయాలనా లేదంటే కొందరే వేయాలా, ఒకవేళ వేయాలంటే ఎవరు వేయాలి, ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ అండి, ప్రతి ఒక్కరు అవసరం. ఇంకా అది ఇప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం తెలియజేసిందంటే, దాదాపు 4,50,000 మంది, 45,50,000 మందికి అయితే ఈ అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి జమ చేయడం జరుగుతుంది. ఈ 45 లక్షల్లో 43 లక్షల మందికి అయితే ఈకేవైసీ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉంది. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు అన్నదాత సుఖీభవ కానీ, ఇంతకుముందు గత ప్రభుత్వంలో వచ్చిన రైతు భరోసా కానీ, పీఎం కిసాన్ కానీ ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అయితే ఈకేవైసీ అనేది అప్డేట్గా ఉంది. మిగతా వాళ్ళు ఎవరైతే కొత్తగా మనం అప్లై చేసుకున్నారో, అదేవిధంగా వెబ్లాండ్లో వాళ్ళ డీటెయిల్స్ సరిగ్గా లేని వాళ్ళకి 1,40,000 మందికి అయితే ఈ ఈకేవైసీ అనేది పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ 1,40,000 మంది ఈ పెండింగ్ ఈకేవైసీని కంప్లీట్ చేసుకుంటేనే వాళ్ళకి మొదటి విడత అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. వచ్చేసి ఏదైతే 43 లక్షల మంది ఉన్నారో వాళ్ళైతే ఈకేవైసీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఎందువల్లంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదైతే అన్నదాత సుఖీభవ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పీఎం కిసాన్ కావచ్చు, ఇలా ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 1,40,000 మంది ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈ ఈకేవైసీ అనేది ఎక్కడ చేసుకోవాలి, మన మొబైల్లో మనమే చేసుకోవచ్చా లేదంటే సచివాలయంకి వెళ్ళాలన్నా? ఖచ్చితంగా అండి సచివాలయంకి వెళ్ళి చేసుకోవాలి. చాలామంది అయితే మొబైల్లో చేయొచ్చు అని అనుకుంటున్నారు, కానీ కాదు. ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళి మన యొక్క వ్యవసాయ అధికారి దగ్గరికి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనము మన యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా భూమికి సంబంధించిన
డీటెయిల్స్ ఎత్తుకొని మనం ఇచ్చినామంటే ఆయన మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ 1,40,000 మంది ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ కూడా గ్రామ సచివాలయంలోని వ్యవసాయ అధికారి కావచ్చు, ఆయన దగ్గర మాత్రమే ఈకేవైసీ, ఆయన కావచ్చు, ఆయన పై అధికారులైన ఏవో ఆఫీసర్లు కానీ ఇలా ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ ఊరు వాళ్ళు అక్కడే ఈకేవైసీ చేసుకోవాలన్నా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకోవచ్చా? ఇంకో డౌట్. ఏ ఊరు వాళ్ళు ఏ ఊర్లోనే కాదండి, ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడున్నా వాళ్ళు వాళ్ళ యొక్క గ్రామ సచివాలయంలోని వ్యవసాయ అధికారి కాడికి వెళ్ళి మన యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడున్నా అక్కడే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి మన ఈకేవైసీ అప్డేట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్నదాత sukhibhava.gov.ap.gov. అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి అన్నదాత స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే అఫీషియల్ సైట్లో ఉంటుంది. దాని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఆ సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన ఈకేవైసీ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినట్లు ఉంటుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.